ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. రాజాకి సీటు ఇవ్వాలని పలువురు కార్యకర్తలు హల్చల్ చేశారు. పెట్రోల్ బాటిల్తో ఓ కార్యకర్త హఠాత్తుగా స్టేజ్ పైకి దూసుకురావడంతో కాసేపు ఉద్రిక్తత కొనసాగింది. దయచేసి వాళ్ళని మనకి చేయాలని అలాంటి సందర్భాలు ఇవి కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి వద్దు. నాయకుడు గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వసభ్య సమావేశం సందర్భంగా రాజాకే సీటు ఇవ్వాలని పలువురు కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రాజాకి టికెట్ ఇవ్వకపోతే కనుక తీవ్ర ఆందోళన చేస్తామని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు ఒక వ్యక్తి అయితే ఒక కార్యకర్త అయితే పెట్రోల్ బాటిల్తో హఠాత్తుగా స్టేజ్ పైకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి శివ అందిస్తారు. మొత్తం మీద చూసుకుంటే తెనాలి టీడీపీకి సంబంధించి కూడా టికెట్ ఆలపాటి రాజాకి ఇవ్వాలి, సర్వేలన్నీ కూడా రాజాకి అనుకూలంగా ఉన్నాయని చెప్పి టీడీపీ శ్రేణులు నిన్న ఈ రోజు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ ఇంట్లో కూడా తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలపాటి రాజాకే టికెట్ ఇవ్వాలి, సర్వేలన్నీ కూడా ఆలపాటి రాజాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా వారైతే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలు బేరేజ్ వేసుకుని ఈ రోజు తెనాలిలో ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీలు కౌన్సిలర్ల నేతృత్వంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరిగి ఆలపాటి రాజా ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి, జనసేనకి ఇస్తే ఓడిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఆలపాటి రాజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటాం, లేకపోతే తమ పార్టీకి పదవులకి రాజీనామా చేస్తామని చెప్పి పలువురు టీడీపీ నేతలు అయితే గట్టిగా ప్రశ్నించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు స్టేజీ మీద మాట్లాడుతున్న సమయంలో కూడా ముగ్గురు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకుని యత్నం చేశారు. ఒక వ్యక్తిని వెంటనే నివారించారు, మరొక వ్యక్తిని కూడా పెట్రోల్ పోసుకున్న పరిస్థితి కనిపించింది. మరొక వ్యక్తి మాత్రం సడన్ గా స్టేజీ ఎక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే నివారించిన స్థానికులు నేతలు కార్యకర్తలు కూడా దగ్గర నుంచి పెట్రోల్ ఆకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజాకి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంటుంది, ఖచ్చితంగా తాము ఆందోళన చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు, ఖచ్చితంగా అవసరమైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి కూడా వారైతే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాజాకి టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి కార్యకర్తలు నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అవసరమైతే తాము చంద్రబాబుని లోకేష్ కూడా కలుస్తామని చెప్పి వారైతే ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే జనసేనకి తెనాలి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి ఆలపాటి రాజా వర్గీయులు సమావేశం పెట్టడం, టికెట్ కావాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా తెనాలి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారిపోయింది. రత్న రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు తెనాలిలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజాకి మాత్రమే టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళన చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే మార్పులు చేర్పులో భాగంగా అటు జనసేనకి సీటు ఇవ్వాలని కూడా తెలుగుదేశం చూస్తుందని అర్థమవుతుంది. అయితే రాజాకి మాత్రమే ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు ఆ విధంగా పట్టుబట్టడం వెనుక ఏముందంటారు? అంటే అంత సపోర్ట్ ఉందంటారా అటు తెనాలి నియోజకవర్గంలో రాజాకి? గత కొంతకాలంగా చూసుకుంటే 2014, 2019, 2009లో కూడా ఆలపాటి రాజా తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అయితే 2014లో గెలుపొందాడు, 2019లో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 2004, 2009లో నారాయణ మనోహర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సర్వేల్లో కానీ అలాగే ఆలపాటి రాజా సొంతంగా నిర్వహించుకున్న సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాజా అయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆ సర్వే నివేదికలు రావడం జరిగింది. ఒకవేళ ఈ సీటు జనసేన గిన కేటాయిస్తే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ సర్వే నివేదికలు రావడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కూడా ఖచ్చితంగా గెలిచే సీటుని ఎందుకు పోగొట్టుకోవాలనే రూతిలో కూడా వారు ఆందోళన అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు అయితే ప్రాథమికంగా పొత్తులో భాగంగా తెనాలి టికెట్ ని ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపించింది. కానీ అక్కడ నాదెండ్ల మనోహర్కి జనసేనకి టికెట్ ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సర్వే నివేదికలు చెప్తున్న నేపథ్యంలో తిరిగి టీడీపీకి టికెట్ కేటాయించాలని చెప్పి కూడా వారైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2014లో ఆలపాటి రాజా గెలుపొందారు,
19లో కూడా ఆయన పోటీ చేసి అంటే వైసీపీ వేవ్ లో ఓటమి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. దయచేసి వాళ్ళని మనకి చేయాలని అలాంటి సందర్భాలు